హలో అండి, నమస్తే అందరికీ. హలో అండి, నమస్తే అందరికీ. ఈరోజు బంగాళాదుంపతో బంగాళాదుంపలు వేసి ఇదేంటి రవ్వ అండి, మన బాంబే రవ్వతో సేవ్ చేస్తున్నాను. అంటే కారపూస అన్నమాట. కొత్త రకము. ఎప్పుడు మన శనగపిండితో చేసుకుంటాం కారపూస. ఇప్పుడు దీంతో చేస్తున్నానండి. ఇది 2 కప్పులు వేసాను దీంతో. ఇది 2 కప్పులు వేసుకుంటాను. రవ్వ అండి, బాంబే రవ్వ. అందులో కొద్దిగా ఉప్పు, నెయ్యి కాకపోతే నూనె ఏదైనా సరే వేసుకోవచ్చు. వేసి మనము ముందు ఇది రవ్వ కలుపుకోవాలండి. పిండి ఇది ఉండలు కట్టకుండా కలుపుకోవాలన్నమాట. ఇది ఇలా బాయిల్ చేసి పెట్టాను. 2 పొటాటోస్, పెద్దది బిగ్ సైజు. ఆ పొటాటో బాయిల్ చేసి పెట్టాను. ఇలా ఉండలు కట్టకుండా కలిపి బాగా పట్టుకోవాలండి. ఇది ముద్దగా చేసుకొని మనము స్టవ్ ఆఫ్ చేసి కొద్దిగా ఒక 5 నిమిషాలు రెస్ట్ ఇవ్వాలన్నమాట. చూడండి, ఇలా 2 కప్పుల రవ్వ వేసాం కదా, 2 కప్పుల నీళ్లు ఇంకొంచెం హాఫ్ కప్పు ఎక్కువ వేసి ఇలా ముద్దలు అయ్యే వరకు మనం ఉప్మా చేసుకుంటాం చూడండి. కేసరి బాత్ అవి చేసుకుంటాం కదా, అలా చేసుకొని ఇలా ముద్దలు అయ్యే వరకు చేసి పెట్టుకొని కొద్దిగా ఇందులో ఉప్పు, నెయ్యి కాకపోతే నూనె అండి, మీ చాయిస్ అది వేసుకొని ఇలా రవ్వ కలిపి వేడి బాయిల్ అవుతున్నప్పుడు వేసుకోవాలండి. చల్ల నీళ్ళలో వేసుకోకూడదు. ఇలా అయిన తర్వాత ఇవి మూసి పెట్టేయాలన్నమాట. ఒక 10 మినిట్స్ వరకు మూసి పెట్టేయాలి. చల్లారని ఇవ్వాలండి. రవ్వ అంతా బాగా మెత్తగా నీళ్ళంతా ఇచ్చుకొని ఇవ్వాలి. ఇది దాన్ని బాగా తర్వాత పిసకాల్సి ఉంటుంది. దాన్ని సాఫ్ట్ చేయాలి. ఇప్పుడు పెద్ద ఆలు చూడండి, ఈ 2 పొటాటోస్ ఉండి బాయిల్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు దీన్ని పీల్ చేసి దీంతో పూర్తిగా ఇచ్చేసుకుంటానండి. స్మాష్ చేసుకుంటానమాట. తురిమితే సన్నగా స్మాష్ అవి వస్తుంది. అవి చేస్తాను. ఇది చల్లారిన తర్వాత చేసుకోవాలండి, వేడిగా చేసుకోకూడదు. ఇలా తురుముకోవాలండి. ఈ సన్నటి వాటితో తురిమితే చక్కగా మ్యాష్ లాగా అయిపోతుంది అనమాట. చూడండి, ఇలా పెడితే ఇట్లా అయిపోతుంది అనమాట. ఇలా బాయిల్ చేసి పెట్టుకున్న పొటాటో అనమాట. ఇది చేసుకున్నాం. ఇప్పుడు ఇది చల్లారిపోయిందండి. ఇప్పుడు ఇది తీసి ఇందులో కలిపేస్తాను. ఇది ఉప్పు ఆల్రెడీ వేసేసాము. కొంచెం ఇది వేసుకుంటాను నేను, నువ్వులు వేసుకుంటానండి. తెల్ల నువ్వులు కమ్మగా ఉంటాయి కాబట్టి ఇది సేవ్ అన్నమాట. మనం ఎక్కువగా ఇలా 2 వేసి పిండిలో వేసి కలుపుకోవాలి. ఇది మనం రవ్వ చేసి పెట్టాం కదా ముద్ద, నేను ఇవి 2 వేసి కలుపుకోవాలి. చక్కగా బాగా కలుపుకోవాలన్నమాట. పూర్తిగా కలిసేట్టు ఎక్కడ ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఎందుకంటే మనం కారపూస జంతికల్లో గొట్టల్లో వేస్తాం కాబట్టి సన్నగా తగులుకుంటుందండి. అందుకే ఎక్కడ ఉండలు ఉండకూడదు. చక్కగా సాఫ్ట్గా చేసేయాలన్నమాట పిండిని. చూడండి, ఇలా సాఫ్ట్గా కలుపుకోవాలండి. ఇలా సాఫ్ట్గా ఉండిపోవాలన్నమాట. ఎక్కడ ఉండలు రాకూడదు. కొద్దిగా పసుపు వేసాను, మరీ వైట్గా ఉంటుందని కొద్దిగా పసుపు వేసానండి. ఇది ఇప్పుడు మన జంతికల గొట్టంలో వేసి మనం కారపూస వేసుకుందాం. సేవ్ అంటారు కదా, అది వేసుకుంటాం. సన్న కన్నాలు ఉంటాయి కదా, అవి వేసుకొని చేసుకుంటాం. ఆయిల్ పెడతానండి. ఇప్పుడు చూడండి, నేను ఇందులోనూ వేస్తున్నాను, ఇందులోనూ కూడా వేస్తున్నానండి. రెండిట్లో వేసి చూపిస్తాను. చూడండి, ఇవన్నీ ఒక చేత్తో వేయడం కష్టం అవుతుంది. తర్వాత చూపిస్తాను వేసిన తర్వాత. హలో అండి, ఇలా వచ్చినాయి చూడండి. ఇది ఇంతవరకు చేశాను. ఈ సేవ్ ఇలా కారపూస ఇలా వచ్చింది. ఇలా దీంతోనే చేస్తున్నానండి. దీనికి బైండింగ్గా కొంత బియ్యపిండి కలపాలండి. 1 కప్పు బియ్యపిండి కలపాలి. చెప్పడం మర్చిపోయాను నేను. బియ్యపిండి కలపాలండి. ఇది కలిపితేనే బైండింగ్ చక్కగా వస్తుంది, లేకపోతే రావడం కష్టం అవుతుంది అన్నమాట.
ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఛానల్ని ఇంతవరకు చూసినందుకు, వీడియోని చూసినందుకు ఇంతలో ధన్యవాదాలు. లైక్ చేయండి ప్లీజ్. సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ.